స్తోత్రం నాయన. స్తుతి 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 స్తోత్రం 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 తండ్రి. పరిశుద్ధుడా, ప్రేమల మా తండ్రి, కృపాకరుణాలు మా నాయన, గడిచిన పునరుత్థానం నుండి యొక్క పునరుత్థానం వరకు మమ్మల్ని సజీవులు లెక్కలో ఉంచి మరొకసారి నీకు సంతానంలో నిలబడి మిమ్మల్ని స్తుతించుకుంటకు ఆరాధించుకుంటకు మాకు ఇచ్చిన తరుణం బట్టి నీకు వేలాది స్తుతులు స్తోత్రం చేర్చుకుంటాం తండ్రి నాయన. యేసయ్యా నాయన, సింగపూర్ దేశంలో ఈ యొక్క సైఫ్ సంఘంలో ఒక కుటుంబంగా చేర్చి మమ్మల్ని ఎదురుగా స్తుతించుకుంటకు మాకు ఇచ్చిన తరుణం బట్టి వందనాలు చేర్చుకుంటాం తండ్రి నాయన. నాయన, ఈ శ్రమను గడిలో చూడలేక అనేక మంది గతించిపోతున్నారు తండ్రి నాయన. నువ్వు మాకైతే ఇచ్చిన తరుణం బట్టి మరొకసారి స్తోత్రం చేర్చుకుంటాం తండ్రి నాయన. గడిచిన వారంలో ప్రభావ తండ్రి నాయన, మాకు కుటుంబంలో నువ్వు చేసిన ప్రతి కారణం బట్టి నీకు వందనాలు చేర్చుకుంటాం తండ్రి నాయన. హృదయాంతరంగా తెలిసినవాడు కనుక నాయన, ప్రతి బిడ్డ అవసరం తెలుస్తున్నందుకు వందనాలు చేసుకుంటాం తండ్రి నాయన. అడుగుడి యువకుడిని వెతికి దొరికిన తండ్రి తెరపరిచి చదివించిన తండ్రి నాయన. అడగకుండానే ప్రభావ తండ్రి మా ఈవులన్నీ వాళ్ళు తీరుస్తున్నందుకు వందనాలు చేర్చుకుంటాం తండ్రి నాయన. యేసయ్యా, మా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, కుమారులు, కుమార్తెలు, తల్లిదండ్రులు, మనవలు, మనవరాలు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని ప్రభావ తండ్రి నాయన. వారి ఎటువంటి దేశంలో ఏ దేశంలో ఉన్నా సరేనైనా వారి చుట్టూ దూరంలో కావలించి ప్రభుత్వం కృపా కాపుదల వారికి దయచేయమని అడుగుతున్నాం తండ్రి నాయన. అట్లాగే ప్రభుత్వం నాయన సంఘ కాపులను చేతులు కనిపిస్తున్నాం నాయన. పాస్టర్ గారిని పాస్టర్ వారి చేతులు కనిపిస్తున్నాం తండ్రి నాయన. వారి యొక్క కుటుంబాలు దీవించండి, ఆస్వాదించే బలస్థితి ప్రార్థన అడుగుతున్నాం తండ్రి నాయన. కుమారులు రాస్తున్న పరీక్షల్లో మీరు ఉండగానే వారికి మంచి విజయం కలిగేయమని అడుగుతున్నాం తండ్రి నాయన. పరీక్షలో ప్రతి నాయన ప్రశ్నకు సమాధానం వారికి అనుభవించమని అడుగుతున్నాం తండ్రి నాయన. అట్లాగే ప్రభుత్వం నాయన, మరి సింగపూర్ దేశంలోనైనా పరీక్ష రాస్తున్న ప్రతి ఒక్క బిడ్డ గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి నాయన. వారందరూ నాయన మంచి జ్ఞానం చెబుతూ నడిపించని అడుగుతున్నాం తండ్రి నాయన. అట్లాగే ప్రభుత్వం నాయన, మరొకగా తండ్రి నాయన, యేసయ్య కుటుంబంలో ప్రభుత్వం ఉంటుండగా ప్రభుత్వం ప్రతి ఒక్క బిడ్డల అవసరాలు తీరుస్తున్న విధానం బట్టి వందనాలు చేసుకున్నాం తండ్రి నాయన. అనేక మంది బిడ్డలు నాయన మరి గృహంలో చూడాలని మార్పు చూస్తున్న ప్రభుత్వం వారికి నాయన సరైన వారసుని ఇచ్చి ప్రభుత్వం నాయన గృహంలో మార్గం సరళం చేయగలుగుతున్నాం తండ్రి నాయన. మరి ఇండియా దేశం నుంచి నాయన సింగపూర్ దేశంలో రావాలని చూస్తున్న బిడ్డలకు నాయన సంఘ బిడ్డలందరూ నాయన సకాలంలో వారికి వీసాలను ఇచ్చిన త్వరలో ఉచితంగా మార్గం సరళం చేయగలుగుతున్నాం తండ్రి నాయన. అట్లాగే నాయన విదేశంలోకి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్న బిడ్డలకు నాయన వారికి వీసాలను నుంచి వెలుగు మార్గం త్వరలో సరళం చేయగలుగుతున్నాం తండ్రి నాయన. అట్లాగే ప్రభుత్వం నాయన యెరూషలేము షాప్ గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి నాయన. నాయన యెరూషలేములో ఎంతో వాతావరణం సందర్భంలో చేసిన ఆయన మరి ఆయన మూడో దేవాలయం కట్టడం మార్గం సరళం చేయగలుగుతున్నాం తండ్రి నాయన. అట్లాగే ప్రభుత్వం నాయన మన నాయన ఇక్కడ నాయన మరి ఇండియా దేశంలో ప్రభుత్వం నాయన ఉంటున్న నూతన బాడీ వల్ల ప్రభుత్వం మరి మన సంఘములకు అధికారులకు నాయన సంఘ జనాభాకు ఎటువంటి నాయన మరి విపత్తులు కలగకుండా నాయన మీరే వారిని కాచి కాపాడుకుని అడుగుతున్నాం తండ్రి నాయన. నాయన ఇండియా దేశంలో జరుగుతున్న నాయన వర్షం వల్ల వరదల వల్ల ప్రభుత్వం అనేక మంది బిడ్డలు నిరాశలు అవుతున్నారు ప్రభుత్వం నాయన. వారికి అందరూ ఆశను కలిగించిన సంఘంలో వారికి భోజన సదుపాయాలు అనే అందులోనే వారికి దయచేయమని అడుగుతున్నాం తండ్రి నాయన. యేసయ్య ప్రభుత్వం నాయన, ఏదైనా నిశ్చితం లేదు, ఏది జరగదు ప్రభుత్వం నాయన. ముఖ్యంగా ప్రభుత్వం నాయన యేసయ్య నాయన సంఘంలో ఉన్న బిడ్డలు నాయన వారి గృహంలో కట్టుకొచ్చే వారికి కావాల్సిన ఫైనాన్స్ మీరే అరేంజ్ చేయమని అడుగుతున్నాం తండ్రి నాయన. అట్లాగే నాయన గర్భఫలంలో యెహోవా స్వాస్థ్యం చెప్పినాం తండ్రి నాయన. గర్భఫలం లేని బిడ్డల గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి నాయన. వారికి గర్భఫలం నుంచి నాయన వారికి నాయన గృహంలో ప్రభుత్వంలో వంశాంకంలో వారికి ఇస్తున్నందుకు వందనాలు చేయించుకున్నాం తండ్రి నాయన. అట్లాగే నాయన వివాహం కోసం ఎదురు చూస్తున్న బిడ్డల గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి నాయన. వారికి నాయన సకాలంలో నాయన వారికి లైఫ్ పార్ట్నర్స్ వారికి అరేంజ్ చేసిన ఆయన వివాహం ముందు నడిపించి అడుగుతున్నాం తండ్రి నాయన. అట్లాగే ప్రభుత్వం నాయన మన నాయన ఇంకా ప్రభుత్వం ఇండియాలో ఉన్న బిడ్డల ప్రభుత్వం నాయన అనేక మంది నాయన వారికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తుండగా ప్రభుత్వం నాయన వారికి నాయన మంచి జ్ఞానం ముందు నడిపించమనే సకాలంలో మంచి ఉద్యోగంతో బిడ్డలు బలపరచుకుని అడుగుతున్నాం తండ్రి నాయన. అట్లాగే రక్షక తండ్రి నాయన మరి సాయంకాల సమయంలో ప్రభుత్వం నాయన మరి నాయన ఈ కొడుకులో నాయన మా మధ్యకు మిమ్మల్ని ఆహ్వానించుకుంటున్నాం తండ్రి నాయన. యేసయ్య మేము పాటలో నుంచి ఆరాధనలో మీద ఆశీర్గా ఉండే నాయన మమ్మల్ని బలపరచుకుని అడుగుతున్నాం తండ్రి నాయన. ఈ కొడుకులో ప్రభాతం నాయన వాక్యం చెప్తూ నేను దాసును వాడుకుని మాకు కావాల్సిన అమూల్యమైన సందేశం నుంచి నడుపుకుంటున్నాం తండ్రి నాయన. ఈ కొడుకు నుంచి ఆదరించడం మనకు మీరే ఆధిపత్యం వహించి మహిమాగంత ప్రభావం పొందమని ఈ చిన్న ప్రార్థన సంతానం చేసుకోమని త్వరలో రానైనా ప్రభువును రక్షకుడైన యేసయ్య పేరిట వినతించబడుకుంటున్నాం ప్రభు తండ్రి, ఆమేన్. మనం అట్లాగే నిలబడి ఈ దినం కోసం ఏర్పాటు చేయబడిన ప్రత్యేక లేఖన పాఠ్యలోకము కీర్తనల గ్రంథము 128వ కీర్తన. కీర్తనల గ్రంథము 128వ కీర్తన మనం ఉత్తర పద్ధతిలో చదువుకుందాం. కీర్తనల గ్రంథము 128వ కీర్తన.
యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచు వారందరూ ధన్యులు. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండను. నీ భోజన బల్లపు చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉండరు. సీయోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించెను. నీ జీవిత కాలం నుండి యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు. ఆఖరి వచనం అందరం కలిసి చదువుకుందాం. నీ పిల్లల పిల్లలను చూచెదవు. ఇశ్రాయేలుకు సమాధానం కలుగుగాక. ఆమేన్. మనం అందరం నిలబడి స్తుతి ఆరాధన పాడుకుందాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందరం కలిసి స్తుతి ఆరాధన చేసుకుందాం. మహిమ ఘనతకు అర్పణము నీవే మా దైవం అనే పాట పాడుతూ స్తుతి ఆరాధన మొదలుపెట్టుకుందాం. Amen.
స్వామి. మనందరం కలిసి కృప కృప నీ కృప అనే పాటలు పాడుకుంటూ ఆరాధన చేసుకుందాం.
దేవుని యొక్క గొప్ప కృపను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మీరు కృప ద్వారా విశ్వాసము ద్వారా మీరు కృప చేతనే రక్షించబడి ఉన్నారు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అది మన మంచి కార్యాలు బట్టి కాదు, అది మన యొక్క నీతిని బట్టి కాదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ఒక్కసారి ఆ యొక్క గొప్ప కృపను బట్టి, ఏ కృప చేత అయితే మనం రక్షించబడి ఉన్నాము, ఏ కృప చేత అయితే దేవుడు మనల్ని లేవనెత్తి ఉన్నాడు, మన యొక్క దీన పరిస్థితుల నుండి, పాప పరిస్థితుల నుండి, నరక భూమిలో పడిపోయినప్పుడు, మనము నరకానికి వెళ్తున్నప్పుడు, సాతాను యొక్క బంధకంలో ఉన్నప్పుడు, దేవుడు తన గొప్ప ప్రేమ చేత తన ప్రేమను చూపించి, తన కృపను దయను మనపైన కుమ్మరించి, మనల్ని లేవనెత్తి దేవుని వాక్యం సెలవిస్తుంది, తన కుమార్తెలుగా చేస్తున్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆయన మనల్ని ఆ రీతిగా చేసి, ఆయన ప్రతి ఒక్కరిని కూడా యేసు క్రీస్తుతో పాటు ఆయన లేవనెత్తి ఉన్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రేమ దేవుని బిడ్డలారా, ఆ కృపను బట్టి నువ్వు సంతోషిస్తున్నావా? ఆ కృపను బట్టి నువ్వు దేవుని యందు నిలిచి ఉంటున్నావా? ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మరొకసారి మన జీవితాన్ని సమర్పించుకుని, ప్రభా నీ కృపను బట్టి నీకు వందనాలు, నీ ప్రేమను బట్టి నీకు వందనాలు ప్రభా, నేను స్తుతిస్తున్నాను, నేను గణపరుస్తున్నాను ప్రభా. ఇంకను కూడా నీ కృపను నిండుగా మా జీవితాల్లో మీరు దయచేయండి అని ప్రతి ఒక్కరు కూడా మొదలు పెడదాం. మేము దేవుని బిడ్డలారా, దేవుని కృప లేనిదే మనం జీవించలేము. ఆ కృప లేనిదే ఏ మాత్రం కూడా మనకు రక్షణ లేదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కృప లేనిదే ఒక గడి అయినా మనం ముందుకు కొనసాగలేము. కాబట్టి ఆ గొప్ప కృప యేసయ్య నీ పట్ల దయచేసి ఉన్నాడు. ఆ కృప, ఆ ప్రేమ, ఆయన దయను ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. ఒకవేళ ఎవరైనా సరే మనం దేవుడి నుండి ఆ కృప నుండి తొలగిపోయామేమో, లేక దేవుడిని దూరంగా జీవిస్తున్నామేమో, మరొకసారి దేవునికి మన జీవితాన్ని సమర్పించుకుని, ప్రభా నేను ఆ కృపలోనే జీవించాలని ఆశపడుతున్నాను. యేసయ్య మరొకసారి నన్ను కనికరం చూపించండి ప్రభా, కరుణించండి ప్రభా, నీ కృపను దయచేయండి యేసయ్య, నీ కృపను నా జీవితంలో కుమ్మరించండి. యేసయ్య నీకు వందనాలు.
అయ్యా నీ బిడ్డలపై నీ కృపను దిద్దుగా దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. ముఖ్యంగా ఎవరైనా సరే నీ కృపను తొలగిపోయినట్లయితే మరొకసారి ప్రభా వారిని లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా ఈ కనికరాన్ని చూపి దయను చూపి అయ్యా మరొకసారి వారిని రక్షించుకొని నీకు దగ్గరగా చేయమని ప్రార్థిస్తూ వేడుకొంచున్నాం తండ్రి. నీకు వందనాలు. ప్రతి ఒక్కరిపైన నీ కృపను కుమరించి నీ ప్రేమను కుమరించి అయ్యా తండ్రి మేము నీలో స్థిరంగా జీవించడానికి ఎల్లప్పుడూ కూడా మీరు స్తుతించి మీరు మహిమపరిచి మీరు గర్వపరిచే బిడ్డలుగా చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చున్నాం. హల్లెలూయా. ఇదన్న ఆరాధనకు వచ్చిన అందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాం. మనందరం కలిసి మన చర్చ్ యొక్క విజన్ స్టేట్మెంట్ ని ఏకస్వరంతో చదువుకుందాం. అందరూ కలిసి ఒకే స్వరంతో. క్రొత్త నిబంధన వాక్యానుసారమైన పరిచర్యను విస్తరింప చేసి దక్షిణ ఆసియా వాసులను సకల దేశములకు క్రీస్తుకు శిష్యులుగా తీర్చి బలపరచుటకు సౌత్ ఏషియన్ ఇంటర్నేషనల్ ఫెలోషిప్. అదేవిధంగా మనకి సంఘ వాగ్దానాన్ని మనకి ఇవ్వబడిన వాగ్దానాన్ని కూడా మనందరం కలిసి ఒకే స్వరంతో ఈ వాగ్దానము నీకు నాకు అందరికీ వర్తిస్తుంది కనుక అందరం కలిసి ఒకే స్వరంతో చదువుకుందాం. నీవు నా దృష్టికి ప్రియమైనందున గర్భవతివి, నేను నిన్ను ప్రేమించున్నాను కనుక నీకు ప్రతిగా మనిషిని అర్పించున్నాను, నీ ప్రాణమును ప్రతిగా జన్మను అర్పించున్నాను. యెషయా 43:4. ఈ వారం ప్రకటన ఈ విధంగా ఉన్నాయండి. యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ రోజే మొట్టమొదటిసారిగా నేను సైఫ్ చర్చ్కి వచ్చాను అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి లేచి నిలబడిన వాళ్ళ వారికి మేము సంఘానికి పరిచయం చేస్తాం. ఎవరైనా ఫస్ట్ టైం మొట్టమొదటిసారిగా వచ్చినట్లయితే అదే మీరు వెంకట్ గారు ఎక్కడి నుంచి వచ్చారు? జగన్ పాప. ఇండియాలో ఎక్కడి నుండి వచ్చారు? రావులపాలెం నుంచి వెంకట్ గారు వచ్చారు. ప్రతి ఆదివారం ఇక్కడ సాయంకాలం 6 నుంచి ఆరాధన జరుగుతుంటుంది కనుక మీరు ప్రతి వారం వచ్చి మాతో పాల్పంచుకోవాలి. మీ ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాను. సైఫ్ చర్చ్ సమయం అక్కడ చూపించబడుతుంది, గమనించండి. సైఫ్ చర్చ్లో మనకి ఇంతకాలం ఇంగ్లీషు, హిందీ, తమిళ సర్వీసు మరి జరుగుతూ ఉన్నాయి. అయితే మరి ఈ వారం నుండి మరి తమిళ సహోదరులు కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళు ఆరాధన కంటిన్యూ చేయలేకపోతూ ఉన్నారు కనుక ప్రతి ఆదివారం 4 నుంచి 6 గంటల వరకు ఇంగ్లీషు మరియు హిందీ ఆరాధన జరుగుతూ ఉంటుంది ఆ యొక్క ప్రదేశాల్లో. మీ స్నేహితులు ఎవరైనా ఆ భాష మాట్లాడే ఉన్నట్లయితే వారిని ఆహ్వానించండి. అదేవిధంగా సాయంకాలం 6:30 నుంచి 8 గంటలకు తెలుగు ఆరాధన జరుగుతూ ఉంటుంది కనుక ఆ సమయంలో మరి ఆ తెలుగు ఆరాధనలో పాల్గొనడానికి కొద్దిగా త్వరగా వచ్చి కూర్చోవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. అదే సమయంలో బయట బెంగాలీ ఫెలోషిప్ అవుతూ ఉంటుంది కనుక మీకు తెలిసిన స్నేహితులు ఎవరైనా బెంగాలీ కానీ బంగ్లా కానీ ఉన్నట్లయితే వాళ్ళకి సమాచారం తెలియజేసి వారిని ఆహ్వానించేస్తుందిగా మనం చేస్తూ ఉన్నాం. గమనించండి, రూతు గ్రంథం బైబిల్ స్టడీ స్టార్ట్ అయింది పోయిన వారం. ఈ వారం కూడా రూతు గ్రంథంకి ముందున ఏమి జరిగింది, రూతు గ్రంథం జరగడానికి ముందున హిస్టరీ ఆ చరిత్ర అంతా కూడా చెప్పడం జరిగింది. వచ్చే వారం నుంచి ఆ రూతు గ్రంథం మొదటి నుండి మనం అధ్యయనం చేస్తాం కనుక సకాలంలో రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. బ్రదర్స్ సెల్ గ్రూప్స్ జ్ఞాపకం పెట్టుకోనండి. పెంజూరు, జలన్ పాపాన్, కెంటక్లో ప్రతి బుధవారం, గురువారం, శనివారం కూడా ఆ యొక్క సమయాల్లో జరుగుతూ ఉంటుంది. ఆ యొక్క ప్రదేశాల్లో ఉన్న సహోదరులు సమయానికి దయచేసి పాస్టర్ గారు కోఆపరేట్ చేసి అక్కడ పాల్గొనాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఆ యొక్క దారిలో తీసుకొచ్చిన కొత్త వారిని అక్కడికి ఆహ్వానించాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. ఆన్లైన్ ఆ యొక్క ప్రేయర్ మీట్ ప్రతి శుక్రవారం గూగుల్ మీట్ ద్వారా రాత్రి 9 నుంచి 10 గంటల వరకు జరుగుతూ ఉంటుంది కనుక మా సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ చాలా మంది జాయిన్ అవుతూ ఉన్నారు. ఇంకా మీ స్నేహితులు కూడా అందులో పాల్పంచుకు పొందుకోవాల్సిందిగా ఆహ్వానించాల్సిందని మనం చేస్తూ ఉన్నాం. ఈ సాక్ష్యాల సమయం అండి.
మరి గత వారం కానీ గతించిన కాలంలో దేవుడు మీ జీవితంలో చేసిన సాక్ష్యాలు ఏమైనా ఉంటే మరి సంఘాన్ని బిడ్డలను బలపరిచినట్లుగా దేవుని మహిమపరిచినట్లుగా మీకు సాక్ష్యాన్ని పంచుకోవాల్సిందిగా మేము ఆహ్వానిస్తా ఉన్నాం. ఎవరైనా సిద్ధపడినట్లయితే ఓకే, పాస్టర్ ప్రీతం గారు ఒక ప్రత్యేకమైన అనౌన్స్మెంట్ చేస్తారు కనుక సాక్ష్యం చెప్పాల్సిన అనుకున్న వాళ్ళు దయచేసి సిద్ధంగా ఉండండి. పాస్టర్ గారి అనౌన్స్మెంట్ అయిపోయిన వెంటనే వద్దుండండి. Hi, very nice to be with all of you. మీ అందరితో కూడా ఉండటం చాలా సంతోషంగా ఉంది. Let's give God a clap offering. చప్పట్లు కొట్టి దేవునికి మహిమ చెల్లిద్దాం. I really love the singing here. ఇక్కడ ఆ స్తుతి ఆరాధన నాకు చాలా సంతోషంగా ఉంది. The worship is so beautiful. ఆరాధన ఎంతో మరి అందంగా ఉంది. Thank you. Okay, today I got a very important announcement to make. ఈరోజు ఒక ప్రత్యేకమైన అనౌన్స్మెంట్ ఉంది. It concerns Pastor Ratan Babu. పాస్టర్ రతన్ గారి గురించి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటూ ఉన్నాను. Ratan Babu has served 3 years in Saif Church. రతన్ బాబు గారు సైఫ్ చర్చ్ లో మరి 3 సంవత్సరాలు పరిచయం చేశారు. Next year, May, will be his last month in Singapore. వచ్చే సంవత్సరము మే 2025 సంవత్సరానికి ఆయన గడువు ముగుస్తుంటుంది కనుక అదే ఆయనకి ఆఖరి నెల. Ratan Babu has decided to want to go back to India. రతన్ బాబు గారు మరి తిరిగి భారతదేశం వెళ్ళాలి అని నిర్ణయించుకున్నారు. Because of family reasons. ఆయన కుటుంబ విషయాల్లో. అందరికీ వందనాలండి. ఈ యొక్క వార్త మీకు చాలా దుఃఖకరంగా ఉండొచ్చు, నాకు కూడా చాలా దుఃఖకరమే. అయితే నా యొక్క ఈ పాస్ట్ రిన్యూవల్ టైంలో పాస్ట్ గారు రిన్యూ చేసుకుంటారు లేదా అడిగినప్పుడు నేను ప్రార్థించి ఇంకా ఎంతకాలం కంటిన్యూ అవ్వాలని నేను 1 సంవత్సరం అడిగానండి. ఆ తర్వాత ఇంకా కూడా పొడిగించుకుంటారని అడిగినప్పుడు ప్రార్థించి కొంతమంది సేవకులను అడిగి నా యొక్క భార్యతో కుటుంబంతో చర్చించిన తర్వాత కుటుంబంలో కొన్ని సమస్యల కారణంగా, అంటే నా యొక్క భార్య ఒంటరిగా ఉంటుంది, అదే అలాగే విశాఖపట్నంలో ఉంటుంది, అక్కడ తన భాష తెలియదు, ఇంకెప్పుడు కూడా తన కుటుంబం నుండి కానీ నా కుటుంబం నుండి కూడా సహాయం లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తుంది. అలాగనే నా యొక్క బిడ్డలు కూడా వారు ఎదుగుతున్నారు, వారు తండ్రి కూడా వారి యొక్క నా సహాయం చాలా వారికి అవసరం, వారి యొక్క చదువులు ఎఫెక్ట్ అవుతున్నాయి, ఫిజికల్ యాక్టివిటీ అన్ని కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. అలాగే కొన్నిసార్లు వారు అనారోగ్యం చెందినప్పుడు వారిని హాస్పిటల్ తీసుకెళ్ళడానికి కానీ మందుల కోసం కానీ చాలా కష్టం అన్నది జరుగుతుందన్నమాట. ఇవన్నీ కూడా అలాగే వారు ఆత్మీయంగా కూడా ఎదగడానికి, సంఘానికి వెళ్ళడానికి, సండే స్కూల్ వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. సో వీటన్నిటిని కూడా కన్సిడర్ చేసి నేను ఒక నిర్ణయం తీసుకొని వచ్చే సంవత్సరం మే నెలలో నా యొక్క గడువును ముగించుకొని భారతదేశానికి వెళ్ళాలని, అక్కడ నూతనమైన పరిచర్యలో పాల్గొనడానికి దేవుడి ద్వారా తెరవాలని ప్రార్థిస్తున్నాను. మీరందరూ కూడా ప్రార్థన చేయండి నాతో పాటు. ఈ యొక్క 3 సంవత్సరాలు కూడా మీతో పాటు ఉండి మిమ్మల్ని తెలుసుకొని మీ మధ్యలో పరిచయం చేయడం బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను, ఎంతో ఆనందించున్నాను. అయితే ఇప్పుడు ఈ యొక్క నా యొక్క సమయం పూర్తి అయిందని నేను నమ్ముతున్నాను. ఏదేమైనప్పుడు కూడా ప్రార్థన చేయండి, దేవుని యొక్క చిత్తం దేవుడు స్పష్టంగా బయలుపరుచున్నారు. Okay, so thank you, Ratan Babu. We are going to miss you a lot. రతన్ బాబు గారిని మనందరం కూడా మిస్ అవుతా ఉన్నాం. He has served very faithfully. మరి ఎంతో నమ్మకంతో విశ్వాసంతో మరి దేవునికి సేవ చేశారు, with love, ప్రేమతో. and every one of you like him. మీరందరూ కూడా ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. But sometimes family situation is very important. కొన్నిసార్లు కుటుంబంలో ఉన్న పరిస్థితులు మనకు చాలా ప్రాముఖ్యమైనవి. So we are looking for another assistant pastor. మనము ఇంకొక కొత్త అసిస్టెంట్ పాస్టర్ మనకు కావాలి కనుక ఆయన కొరకు మనం చూస్తూ ఉన్నాం. We prefer a single man. మనకు అంటే వివాహం కానిటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే మనకు కావాలని చెప్పి మనం ఆశిస్తూ ఉన్నాం. Will be the pastor of the Telugu ministry. అక్కడ తెలుగు సంఘం పాస్టర్ గా ఆయన ఉంటారు. And who works with me also. అదే విధంగా పాస్టర్ ప్రీతం గారితో కూడా కలిసి పని చేయాలి. అదే విధంగా సంఘాన్ని అంతటిని కూడా ఆయన పట్టించుకోండి. If you know anybody, you can tell
David Livingston Garu or Moses Garu? ఒకవేళ మీకు ఎవరైనా అటువంటి వారు తెలిస్తే అంకుల్ డేవిడ్ లివింగ్స్టన్ గారు కానీ లేకపోతే నాకు కానీ చెప్తే సరిపోతుంది. Okay, let's all pray for Pastor Ratan మనం Babu. పాస్టర్ రతన్ బాబు గారి గురించి ప్రార్థన Stretch out చేద్దాం. your hands. మీ చేతులు పాస్టర్ గారి వైపు ఉంచండి. Father, in the name of Jesus, యేసు నామములో తండ్రిని ప్రార్థన చేస్తూ ఉన్నాం. we bless Pastor Ratan Babu. పాస్టర్ రతన్ బాబు గారిని ఈరోజు ఆశీర్వదిస్తూ He ఉన్నాం. has served with his whole heart. అతని హృదయంలోంచి ఆయన మీకు సేవ చేశారు. He has served with diligence ఆయన ఎంతో మనస్సు నుండి నిష్ఠ కలిగి ప్రార్థన చేశారు. and wisdom. జ్ఞానంతో మీకు సేవ చేశారు. So right now we bless him ఈ సమయంలో ఆయన మేము ఆశీర్వదిస్తూ ఉన్నాం. as he carries on his spiritual journey ఆయన యొక్క ఆత్మీయ జీవితాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఉంటుండగా in India next year. వచ్చే సంవత్సరము ఆ యొక్క భారతదేశంలో Be his provider, ఆయనకు కావాల్సిన మీరు అనుగ్రహించండి. be his guide, ఆయన్ని మీరు నడిపించండి. and meet all his needs ఆయనకు అవసరమైన ప్రతి అవసరతలో మీరు and the ఉండండి. needs of the family. కుటుంబ అవసరతలో మీరు ఉండండి. In Jesus' name. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. I just think one more short. Nandini, come. Okay. We could have English, spoken English classes in the church. మీకందరి కొరకు ఆ యొక్క ఇంగ్లీష్ నేర్పించడానికి ఒక క్లాస్ పెట్టాలని మేము సిద్ధపడ్డాం. Hello, brothers and sisters. My name is Nandini. Monica. I'm going to start teaching English, basic English. బేసిక్ ఇంగ్లీష్ మరి సంఘంలో ప్రారంభించాలని నేను ఆశపడుతున్నాను. It's going to be from 3:30 to 4, half an hour. 3:30 నుంచి 4 గంటల వరకు అరగంట సమయం మీకు సింపుల్ గా ఇంగ్లీష్ మాట్లాడడం నేర్పించడం జరుగుతుంది. And another class will be from 5:30 to 6. మరి ఇంకొక క్లాసు 5:30 నుంచి 6 వరకు. When you take one class, you might take one class, you cannot change. మీరు ఒకవేళ మీరు 3:30కి వస్తే 3:30కే రావాలి. ఒకవేళ మీరు 5:30కి వస్తే 5:30కే రావాలి. మీరు క్లాసు టైమింగ్స్ మార్చుకోవడానికి లేదు. ఏదో ఒక క్లాస్కి సరైన టైంకి రావాల్సిందిగా కోరుతున్నాం. And then sometimes all of you don't come every week. కొన్నిసార్లు ప్రతి వారం మనం అందరం చర్చికి రాము కదా. So we can, if you don't come, then we're going to have a buddy system. ఒకవేళ మీరు రాలేని పక్షంలో మీకు ఇంకొకరిని జతపరుస్తాం అన్నమాట. మీ స్నేహితులు కానీ మీకు తెలిసిన వాటితోటి. So we will have the partner will help you. సో మీరు రాలేని సమయంలోని మీ స్నేహితులు మీరు అడిగి తెలుసుకోవచ్చు. And also then we will also we go back again and revise. ఒకవేళ మీరు ఆ క్లాస్ మీరు రాలేని పక్షంలో ఏంటంటే మళ్ళీ వచ్చినప్పుడు మీకు ఆ క్లాస్ కోసం రిపీట్ చేస్తారు. So if you didn't come the last week, don't worry. The following week we will do it again. ఒకవేళ ఒక క్లాస్కి రాకపోతే మీరేమి భయపడద్దు. ఆ క్లాసు మళ్ళీ మీకు చెప్పడం జరుగుతుంది. This is for very basic English. ఇది చాలా చాలా సింపుల్ ఇంగ్లీష్ మాత్రమే నేర్పించబడుతుంది. So those who can speak English don't come. ఎవరైతే ఇంగ్లీష్ మాట్లాడగలుగుతారో వాళ్ళ ఈ క్లాస్కి రావాల్సిన అవసరం లేదు. It's very basic. I will learn the basic first, then later on we can teach more. But now for the basic only. ఎవరైతే అసలు మాట్లాడలేరో చాలా సింపుల్ గా నేర్చుకోవాలనుకుంటున్నారో ఇంగ్లీష్ వాళ్ళకి మాత్రమే ఈ క్లాస్. For people to communicate, say hi, hello, you know, certain things that you need, certain things, just basic things. సో మీరు ఇంగ్లీష్ ఈ సింపుల్ ఇంగ్లీష్ నేర్చుకున్నప్పుడు ఎవరితోటైనా సింపుల్ గా మాట్లాడడానికి చిన్న చిన్న పదాలు ఎలా మాట్లాడాలో అవన్నీ మీకు నేర్చుకుంటే మీకు చాలా ఉపయోగపడుతుంది. Then later we can go on and on, okay? సో ఫస్ట్ ఆ క్లాస్ అటెండ్ అయిన తర్వాత ఇంకా రాను ఎలా జరుగుతుందో ఇంకా చెప్తారన్నమాట. So if you are interested, please give your name to Monica today. ఒకవేళ మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలని ఆశ ఉంటే దయచేసి మీ పేరు అలాగే మీ ఫోన్ నంబరు నాకు ఇవ్వండి. We started the class next week. మరి వచ్చే వారం నుంచి ఫస్ట్ ఇంగ్లీష్ క్లాస్ స్టార్ట్ చేస్తున్నాం. So you need to let them know, okay? సో మీకు ఎవరికైనా నేర్చుకోవాలని ఆశ ఉంటే దయచేసి నా పేరు మోనిక మీకు తెలుసు. సో మీ పేరు అలాగే మీ ఫోన్ నంబర్ నాకు ఇచ్చినట్లయితే మీ లిస్ట్ మీ పేరు అంతా కూడా మేము రాసుకుంటాం. Okay, thank you very much. Any questions you need to ask Monica. Thank you. వందనాలు. అలాగే మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే నన్ను వచ్చి అడగచ్చు, నేను మీకు చెప్తాను. సాక్ష్యాన్ని సమయం సిస్టర్ గారు దయచేసి ముందుకు వచ్చి సాక్ష్యాన్ని చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం.
దేవునికి స్తోత్రం అండి. అందరికీ వందనాలండి. మరి పూర్వ వచ్చిన బ్రదర్ సిస్టర్లకు అందరికీ వందనాలండి. మరి దైవజనులకి నా వందనాలండి. మరి పాస్టర్ గారికి అందరికీ నా వందనాలండి. మరి 2 వారాల క్రితం నాకు మా పాపకి ఎంతో ఆవేశంతో అంతగా అనారోగ్యంతో రక్తం సరిపోక చాలా బాధపడిందండి. అప్పుడు నేను జూమ్ మీటింగ్లో బాబు గారిని ప్రార్థన చేయమని నేను అడిగానండి. అలాగే దేవుడు నాకు ఎంతగానో సహాయం చేశాడండి. నాకు అన్నిటి ప్రార్థన కూడా దేవుడు ఆలకించాడండి. ఆలకించి మా అమ్మాయికి ఇప్పుడు చాలా ఆరోగ్యంగా ఉందండి. దేవునికి స్తోత్రం. ఈ చిన్న సాక్షి దేవుడు జీవించిందాక ఇక ముందు కూడా నా పెద్ద బిడ్డకి గర్భపాతం ఉందని మరి చాలాసార్లు చెప్పినానండి. మా పాప పెళ్ళి 7 సంవత్సరాలు అయిందండి. పెద్ద పాపకి పిల్లలు లేరండి. మీరందరూ కూడా దయచేసి నా పెద్ద పాప గురించి ప్రార్థన చేయండి. ఈ ఒక్క రిక్వెస్ట్ దయచేసి అందరినీ అడుగుతున్నానండి. అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన దేవుడు జీవించింది. థ్యాంక్ యూ సిస్టర్. ఈ సమయంలో మనం దేవుని యొక్క వాక్యంలో కన్నా మన మధ్యలో మన హైదరాబాద్ నుంచి వచ్చిన పాస్టర్ రతన్ రాజు గారు మన మధ్యలో ఉన్నారు. దేవునికి సందేశాన్ని అందిస్తారు. కనుక అందరూ చప్పట్లు కొట్టి పాస్టర్గా మాట్లాడుతున్నారు. దేవుడి ఇచ్చిన ఈ మంచి సంఘాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ అవకాశం ఇచ్చిన స్థానిక సంఘ కాపరి ప్రీతం గారికి, తెలుగు ఆరాధన కాపరి రత్నబాబు గారికి, వారికి ఇచ్చిన బ్రదర్ మోయిస్కును, అన్నలింస గారికి, మీ అందరికీ ప్రభు మన శుభాలు తెలియజేస్తున్నా. మరి ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. మరి ఎంత సమయం యూట్యూబ్లో కూరలు తింటారు, ఎంత సమయం ఉన్న తర్వాత కానీ దేవుడికి తెలుసు మన సమయం మనకు హృదయం. కనుక మీకు ఒక 3 విషయాలు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నా. ఈరోజు నేను రాగానే దేవుడు ఇచ్చిన మాట ఏంటంటే, దేవుడు సమస్తము సమకూడి మేలుకై జరిగించును. ఆ వాక్యం ద్వారా మనతో మాట్లాడతాం. చూడండి, రోమా పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. చూడండి, దేశవాళ్ళు అమ్మా 8:28. రోమా 8:28. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నవి. హల్లెలూయా. అంటే మన జీవితంలో ఏది జరిగినా అది దేవుడి మేలుకై చేస్తాడు. కనుక ఒక పాట పాడి దేవుని మేలుకొచ్చుదాం. నాతో నా 3వ కుమారుడు 4వ కుమారుడు కూడా వచ్చారు, శాంసన్ అండ్ దివెన్. తెలుగు పాట పాడి ఆరాధించే వేళలందు నీ హస్తములు తాకాయి నన్ను, పశ్చాత్తాపము కలిగే నాలో నేను పాపినని గ్రహించగానే, ఆరాధించే వేళలందు నీ హస్తములు తాకాయి నన్ను, పశ్చాత్తాపము కలిగే నాలో నేను పాపినని గ్రహించగానే, నీ వేళకు
వెలుగు ఆరాధన సేఫ్ టీమ్స్ని జ్ఞాపకం చేసుకొని మేళతో నింపి జీవించాలని ఆశపడుతున్నా. ఆశ్చర్యం ఏంటంటే రత్నబాబు గారి గురించి ప్రీతమ్మ గారు అని చెప్తా ఉంటే ఈరోజు ఉన్న వాక్యానికి ప్రీతమ్మ గారు నన్ను ఒక వాక్యం కూడా చెప్పలేదు కదా, దానికి కరెక్ట్గా సరిపోయింది. ఏంటంటే 128వ కీర్తన ఏమని, యెహోవా యందు భక్తి గలవాడు ఎలాగూ ఆశ్రయపడను, నిశ్చయంగా నీ చేతుల కష్టాన్ని తన్నేవు ఎంత మనకు తెలుసు. అయితే ప్రీతమ్మ గారు కూడా ఏమన్నారంటే ఇంటికాడ పరిస్థితులను బట్టి వెళ్ళవలసి వచ్చింది అని. అయితే రత్నబాబు గారు నన్ను ఏమడిగారంటే, మేము ఆదికాండం చెప్తున్నాం కనుక ఎక్సోడస్లో ఉన్నటువంటి తెగుళ్ళ గురించి మాట్లాడాలని అన్నా. ఏంటి ప్రభా దీని గురించి ఎట్లా మాట్లాడాలంటే, కీర్తన చదవగానే దానికి ముందు వీళ్ళందరూ ప్రాక్టీస్ చేస్తున్నారు. ప్రభా మరి మేలు చేయడానికి సమస్తాన్ని సమకూర్చాను కదా, ఎవరన్నా ఒకళ్ళు కన్ఫర్మేషన్ ఇవ్వాలని. ఏం చేసిందంటే నేను రాగానే మేలు నీ మేలు పాట పట్టణం మొదలెట్టాను. అంటే దేవుడు సమస్తాన్ని సమకూడి మేలుకై ఎందుకు జరిగిస్తాడా అంటే అన్ని జనులలో తన నామాన్ని ఘనపరచుకోవడానికి. కనుక మరి ఇశ్రాయేలీయుల మధ్య ఐగుప్తులో జరిగినట్టు ఆ 10 తెగుళ్ళ గురించి కొంచెం సేపు, అంటే నాకు ఇచ్చిన సమయంలో ముగిస్తాను, ఎన్ని గురించి మాట్లాడలేదని 3 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకు అసలు ఇశ్రాయేలీయులు ఐగుప్తుకు వెళ్ళాల్సి వచ్చింది, ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అంటే ఆదికాండం 15వ అధ్యాయం 9వ వచనంలో దేవుడు అబ్రహాముని ఒక ఎద్దును, మేకను, బర్రెను, గొప్పను, పౌరాన్ని తీసుకొని రా, నీతో నిబంధన చేస్తానంటాడు. అయితే ఈయన వచ్చి ఏం చేస్తాడంటే ఎద్దుని, మేకని, పొట్టేళ్ళని, గుడిని ఖండించి పౌరాన్ని, గుమ్మని ఖండించడు. అప్పుడు ఆ తర్వాత అధ్యాయం తరం చదువుకోండి, ఆయన నిబంధన చేస్తాడు, మీ జనాంగం మరి దాస్యంలోకి వెళ్తారు 400 ఏళ్ళు అంటాడు. గమనించండి, నిర్గమకాండం 6వ అధ్యాయం ఏమిటంటే, ఇప్పటి వరకు నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడిగానే మీకు పరిచయమైన, కానీ ఇప్పుడు నేను యెహోవాగా. అంటే మీరు గమనించండి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు తరాలు 3 తరాలు దాస్యంలోకి వెళ్ళాలా. అంటే అబ్రహాం యొక్క ఆ చిన్న అవిధేయతను బట్టి 3వ తరం వరకు అక్కడే ఉన్నారు, 4వ తరంలో దాస్యానికి వెళ్ళారు. అయితే ఈ దాస్యంలోకి వెళ్ళినప్పుడు దేవుడు ఎంత కనికరం కలిగాడంటే, వీళ్ళు దాస్యంలోకి వెళ్ళక ముందే ఆయన ప్రేమించి పుట్టించుకున్నాడు కదా మనుషుల్ని, కష్టపెట్టకూడదని వాళ్ళ కోసం యోసేపుని అక్కడ పంపించాడు. పంపించిన తర్వాత 450 అయిపోయినాయి, ఇక ఆయన బయటికి తీసుకురావాలి. ఎందుకని దేవుడు చెప్పిన మాట ప్రకారం మాట నెరవేర్చుకోవాలి. అయితే తీసుకుని రావాలనుకునే తరంలో ఏమైపోయిందంటే, ఐగుప్తులో ఉన్న ఫరో వాళ్ళు దేవుడి జనాంగాన్ని ఎప్పుడైతే శ్రమ పెట్టినారో, ఆ శ్రమ పెట్టినప్పుడు ఎంత శ్రమ పెడితే అంత ఎక్కువగా వారిని దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఇలా చదువుకున్న రోమా 8:28లో దేవుడు తను ప్రేమించే వారి వరకు సమస్తము సమకూడి మేలుకై చేస్తారు. ఏది జరిగినా అది మేలుకి కానీ కీడు చేసే దేవుడు కాదు. అందుకని ఈ ఐగుప్తులో ఎప్పుడైతే ఇశ్రాయేలు జనాంగం కష్టకాలంలో పెట్టారో 107వ కీర్తన మనం చూస్తాం, అది విని దేవుడు మోషేని పంపిస్తారు. ఇక్కడ ఇశ్రాయేలు సంఘం ఇక్కడ బిడ్డలు ఫాస్ట్గా మనందరూ జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే 7వ అధ్యాయం 1వ వచనంలో నిర్గమకాండంలో ఒక మాట అంటాడు, నేను నిన్ను ఫరోకు దేవుడిగా పంపిస్తా ఉన్నా. ఎవరు అంటున్నాడు? మోషేతో అంటున్నాడు. నేను నిన్ను ఫరోకు దేవుడిగా, అంటే నా జనాంగాన్ని సమపెట్టి రూల్ చేసే ఐగుప్తు చక్రవర్తి దగ్గరికి నిన్ను దేవుడిగా పంపిస్తా ఉన్నా. ఎవరిని? మనిషిని గురించి మాట్లాడుతున్నా. ప్రియ దేవుని సంగమా, నీవు ఎప్పుడైతే యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని హృదయం విశ్వసించి మారు మనసు పొంది బాప్తిస్మ సాక్ష్యంలోకి వచ్చి పరిశుద్ధాత్మను పొందుకుంటావో, నీవు దేవుని పోలికగా మార్చబడి అన్యుల ఎదుట దేవుని యొక్క కుమారుడిగా కుమార్తెగా జీవించాలని దేవుని కోరిక. అందుకనే ఈ యోసేపుని ఈ మోసెస్ని దేవుడు ఎలా పంపించాడంటే ఫరోకు దేవుడిగా పంపించాడు. పంపించక ముందు
మీ అందరికి తెలుసు మోసెస్ చరిత్ర. 40 సంవత్సరాలు మంచి రాజరికాన్ని అనుభవించాడు. నాకేంటి నేను కెపాసిటీ ఉన్నట్టు అనుకున్నాడు. ఆ తర్వాత పోయి వాళ్ళంతా మాట్లాడేసరికి ఏంటి నిజపెట్టుగా నేను వాడిపెట్టుగా నీరు చెబుతాం అనుకున్నా అనగానే వైవిస్ పారిపోయాడు. అరణ్యంలో 40 సంవత్సరాలు తిరిగాడు. 80 సంవత్సరాల తర్వాత నేనేమీ లేదు, నా పని గుర్తుదే అని అనుకున్నాక దేవుడు ఎన్నుకున్నాడు. హల్లెలూయా. అంటే దేవుడి యొక్క ప్రణాళిక ఎక్కడుందంటే ఆయన వాగ్దానం ఇచ్చిన తర్వాత ఆయన మాట ఇస్తే ఆయన మాట నెరవేర్చుకోవడానికి ఈ మోసేని 80 సంవత్సరాల ముందే పుట్టించి ట్రైనింగ్ ఇచ్చి రాజరికంలో ట్రైనింగ్ ఇచ్చి రాజరికంలో ఉంటే ఎలాంటి మనసు ఉంటుంది, ఆ మనసు దగ్గర గర్వించితే ఏమైపోతాం అన్నది తెలుసుకున్న తర్వాతనే చివరికి ఆయన ఏం చేశాడు అంటే ఫరో దగ్గర పంపించాడు. ఇక పంపించినప్పుడు మనందరూ తెలుసు వెళ్ళేటప్పుడు ఒక కర్ర ఉంటుంది. ఈ కర్ర గురించి మీతో మాట్లాడాలనుకుంటున్నా యాక్చువల్గా. అయితే ఆయన చేతిలో కర్ర ఉంటుంది. తెగుళ్ళకు ముందు ఈ కర్రను ముందు వాడుకుంటారు కదా. తెగులు ముందు చేస్తేనా ఆడికి అర్థంలో పోయి చెప్తే ఆడ నామకెళ్ళి మాట ఎంతో లేదు. ఆడేంటంటే కాదుతో నేను పంపిస్తున్నాను అంటే ఇదంతా మనకు తెలిసిన స్టోరీ. ఆడికి వెళ్ళిపోయిన తర్వాత ఏదన్నా ఒక అద్భుతం చేయమంటే కర్ర పడేస్తాం. కర్ర పడేయగానే పాము అయింది. ఆ తర్వాత వాళ్ళు కూడా శకునంగా ఉన్న మాత్రగా కూడా పాములు తీసినారు. అక్కడ ఏమైంది, ఆ పాములని ఈ పాము మింగేసింది. ఇప్పుడు ఈ సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడు. మోసే చేతిలో కర్రను వాడుకున్న దేవుడు నిన్ను వాడుకోడా. ఆమేన్. మోసే చేతిలో కర్రను వాడుకున్న దేవుడు మనల్ని వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ కర్ర దేనికి సూచన అంటే మోసే జీవన యాత్రలో జరిగిన సంపూర్ణ యాత్రతో పాటు దేవుడిచ్చే అధికారానికి సూచన. అందుకనే 120 కీర్తన 3 ఉంటుంది, నీతిమంతులు పాపం చేయడం కోసం భక్తుల రాజధానాన్ని వెలగొడతారని. ఇక్కడ ఈ 10 తెగుళ్ళలో మనం నేర్చుకోగలిగితే మొదటిది మనిషే మోసే. కానీ ఎప్పుడైతే దేవుని మాటకు విధేయుడు అవుతాడో, ఎప్పుడైతే దేవుడిలో ట్రైనింగ్ పొందుకుంటాడో, ఆ ట్రైనింగ్ పొందుకున్నవాడు ఆదికాండం 1:28 ప్రకారం దీవించబడతాడు. ఆదికాండం 1:28 మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోవాలి. అంటే దేవుడికి అధికారం ఇచ్చాడు. మానవునికి తన స్వరూపంలో మానవుడు పుట్టించిన తర్వాత అధికారం ఇస్తే అవిధేయత ద్వారా అధికారాన్ని పోగొట్టుకున్నప్పటికీ విధేయత ద్వారా తిరిగి అధికారం వచ్చింది. ఎంత అధికారం వచ్చిందంటే అందరికీ 10 తెగుళ్ళు ఉంటాయి. 10 తెగుళ్ళు ఉంటాయి. ఈ 10 తెగుళ్ళలో ఒక విషయం మనం నేర్చుకుంటాం. ఏంటంటే ఈ 10 తెగుళ్ళలో మన దేవుడు చూసేది సర్వం మీద దేవుడు మోసేకి అధికారం ఇచ్చాడు. నీవు ఎప్పుడైతే దేవుడి మాటకు విధేయుడు అవుతావో నీకు కూడా అదే అధికారం ఉంటుంది. నీవు ఎప్పుడైతే యేసు ప్రభువును సొంతంగా అంగీకరించి దేవుని ఆత్మతో నింపబడి ఉంటావో నీకు కూడా అదే అధికారం ఉంటుంది. ఏమిటంటే ఆయన నీళ్ళని రక్తంగా మార్చాడు, పేరు పుట్టించాడు, దత్తులు తీర్చాడు కదా, పంటలే ఆశ్రయించాడు. అంటే ప్రతి విషయంలో ఆయన అధికారాన్ని వాడుకున్నాడు. ప్రియ దేవుని సంగమా, ఈ దినాన దేవుడితో మాట్లాడుతున్నాడు. నీకు కూడా ఒక అధికారం ఇచ్చాడు. ఏం అధికారం అంటే అపోస్తల కార్యాలయంలో 20వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘాన్ని కాయుటకు పరిశుద్ధాత్ముడు నిన్ను దేని దర్శకులుగా ఉంచెనో ఆ విషయంలోనూ ఆ మంద విషయంలో మీరు మెలకువ కలిగి ఉండాలి. కానీ ఈ తెగుళ్లను మనం జ్ఞాపకం చేసుకుని ఏం చేసుకోవాలంటే అక్కడ తెగుళ్ళ ద్వారా దేవుడు తన నామాన్ని మయంపరుచుకున్నాడు. మొత్తం వాడితే అన్ని తను కనపరుచుకున్నాడు. మీరు గమనించండి, అక్కడ ఫరో అంటాడు నేను ఇప్పుడు పాపం చేశానంట. నాకు ఈ తెగులు అవగానే నేను ఇప్పుడు పాపం చేశానంట. అంటే దేవుడు ఎందుకు పంపించాడు ఆ తెగులు? మొదటిదేమో దేవుడి శక్తిని చూపించడానికి, రెండవది దేవుడి యొక్క హస్తబలం ఏంటో అన్ని తెలుసుకోవడానికి, మూడవది ఎవరు తప్పు చేస్తారో ఆ తప్పుని తెలుసుకునేటువంటి రికన్సిలేషన్, పాపం చేసి తెలుసుకోవడానికి. ఆ తర్వాత ఈయన తప్ప ఇంకొక దేవుడు లేడని తెలుసుకోవడానికి. అంటే ఒక అధికారాన్ని దేవుడు మోసేకి ఇచ్చాడు. అదే అధికారాన్ని సంఘానికి కనబడి దినాల్లో దేవుడు ఇస్తామని. ఏమంటే పరిశుద్ధాత్ముడు ఒక అధ్యక్షుడు మనకు ఇచ్చాడు, మనకు ఒక బాధ్యతను అప్పగించాడు, మనకు అధికారాన్ని ఇచ్చాడు. ఏంటంటే మనము మన యొక్క మంద విషయంలో
మెలకు కలిగి ఉండాలి. హల్లెలూయా. గమనించండి, 1వ దినవృత్తాంతగ్రంథం 11వ అధ్యాయంలో మందసాన్ని తీసుకొని వస్తూ ఉంటాడు దావీదు. బండి మీద తీసుకొని వస్తూ ఉంటే, కొత్త బండి, కొత్త ఇల్లు కదా, అన్ని తీసుకొని వస్తూ ఉంటే ఏమైంది? ఎడ్డు కాలు రాగానే మనసం కింద పడిపోతూ ఉంటే ఏం చేశాడు? ఉజ్జా మనసాన్ని పట్టుకున్నాడు, చచ్చిపోయాడు. ఇప్పుడు నేను నడుస్తూ ఉన్నాను, కింద పడిపోతే మోయస్ కథ వచ్చిందని పట్టుకున్నాను. తప్ప కదా. మరి ఎందుకు దేవుడు కోపం వచ్చింది? ఉజ్జా చచ్చిపోయాడు. ఎందుకు కోపం వచ్చింది అని అంటే, అక్కడ ఉజ్జా యొక్క పని ఏంటంటే బండి నడిపించడమే. ఉజ్జాకి ఇద్దరు బండి నడిపించాలా, యాజకుల మనసాన్ని కాపాడాలి. అంటే మనసాన్ని అడ్డుకునేది నేనే అధికారం ఉండకే. అంటే ఈ జీవన ద్వారా దేవుడు మనకి ఏమి నేర్పిస్తామంటే, నీ జీవన యాత్రలో ఏదైనా జరగగానే దాన్ని జయించే అధికారం దేవుడు నీకు యేసునామములో ఇచ్చాడని, దేవుడు నిన్ను ఎందుకు అధ్యక్షుడిగా ఉంచాడో దాన్ని గుర్తుపెట్టుకోవాలి. కుటుంబంలో భర్త, భార్య, బిడ్డలు ఒక మాట జ్ఞాపకం, సిస్టర్స్ చాలా మంది ఉన్నారు కాబట్టి బైబిల్లో సిస్టర్స్కి ఎంత ప్రాధాన్యత ఉన్నది? జ్ఞానవంతుడు తన గృహాన్ని కట్టినట్టు ఉండదు. జ్ఞానవంతురాలు తన గృహాన్ని కట్టును. అంటే మీ ఇల్లు బాగుండాలంటే నీ భర్త, నీ బిడ్డలు, నువ్వు, నీ ఫ్యూచర్ అంతా బాగుండాలి. ఎవరి బాధ్యత? స్త్రీకి. అది ఎప్పుడు సాధ్యమంటే, స్త్రీ ఖచ్చితంగా సామెతలో ఉపయోగంలో ఉన్నటువంటి 5 లక్షణాలు కలిగి ఉండాలి. ప్రవచించే స్త్రీగా ఉండాలి, ప్రార్థించే స్త్రీగా ఉండాలి, కనిపించే స్త్రీగా ఉండాలి, ప్రవర్తనను గమనించే స్త్రీగా ఉండాలి, ప్రాధాన్యత ఇచ్చేటువంటి స్త్రీగా ఉండాలి. అంటే ఇక్కడ మోజెస్ను అహరోనుని ఫరో దగ్గర పంపించిన తర్వాత, ఈ మోజెస్ అహరోనుల ద్వారా దేవుడు మానవుడికి ఇచ్చిన అధికారాన్ని అక్కడ జ్ఞాపకం చేశాడు. అలానే అపోస్తల కార్యాలయంలో 20 ప్రకారం పరిశుద్ధాత్మను పొందుకుంటే నీకున్న అధికారం ఏంటో జ్ఞాపకం చేస్తున్నాడు ఈరోజు. కనుక నీ జీవితంలో ఏ ఇరుకు, ఏ ఇబ్బంది వచ్చినా నువ్వు ఏమనుకోవాలి? ఎక్కడో నాలో పశ్చాత్తాపడాల్సిన అవసరం ఉంది, ఎక్కడో నేను సరి చేసుకోవాలా. యెషయా గ్రంథం 27వ అధ్యాయం 5వ వచనం అంటే, ఏలాగున జరుపుకున్నట్లు వారు నాతో సమాధాన పడాలా. ఇక్కడ ఇశ్రాయేలీని బయటకు తీసుకురావడానికి ఫస్ట్ ఏమో చిన్న చిన్న తెగులు చూపించాడు. కానీ ఒకసారి వచ్చేసరికి ఇశ్రాయేలీల మీ దగ్గర రాని నా తెగులు ఓన్లీ ఐగుప్తు వారి దగ్గరికే. అంటే నీ దేవుడు, నువ్వు ఎప్పుడైతే దేవుడి కొరకు నమ్మకంగా ఉంటావో, నీ దేవుడు నిన్ను కనపరిచేవాడే కానీ హీనపరిచే దేవుడు కాడు. యేసు ప్రభు ఎంత పాపం కదా, మేలు చేయడం ఆనందించినటువంటి దేవుడు, కీడు చేసే దేవుడు కాదు. కనుక ఆ మేళ ద్వారా నువ్వు నింపబడాలంటే ఈ దేవుడు ఒక నిబంధన చేసుకోవాలి. ఏంటంటే నువ్వు ఆయన కుమారుడుగా, కుమార్తె కాదు, ఫరోలాగా అన్యులకు దేవుడిగా ఉండాలి. అన్యుల ఎదుట దేవుని యొక్క కుమార్తెగా, కుమారుడిగా ఉండాలి. నీ మాటలు దేవునిగా ఉండాలి, నీ ఆలోచన దేవునిగా ఉండాలి, నీ ప్రవర్తన దేవునిగా ఉండాలి. కోపం రాగానే రవి మర్చిపోయారు. ఇప్పుడు రవికి ఒక కొడుకు పుట్టాడు అనుకోండి, రోజు ప్రార్థన చేస్తాను. రవి ఎవరంటే, ప్రభా నా కుమారుడు డాక్టర్ వచ్చి, నా కుమారుడు డాక్టర్ అది అంత దీవిస్తాడు, రోజు దీవిస్తాడు. సడన్ ఫైల్ నీకు వచ్చినాక, ఏది మెడిసిన్ ఎంబీబీఎస్ ఫైల్ నీకు వచ్చినాక మమ్మీ దగ్గర, మమ్మీ ఇది ఎందుకు నాకు ఎగ్జామ్ రాకపోతే కావట్లేదని అన్నాడు ఒక కొడుకు. ఏమంటుంది తల్లి, ఒరే నాయన మీ డాడీ మొత్తం నీకు పెట్టి నన్ను పట్టించుకోలేదు అంటాడు అని 2 సార్లు పెద్దగా ఎందుకు డైరెక్ట్ చెప్తే బాగుందని ఎంతలోకి రవిగారు ఏంటి అమ్మా ఏంటి అనుకుంటూ వచ్చాడు. ఏం లేదండి వాడికి ఎగ్జామ్ డేస్ రాయలేదు కావట్లేదా. ఏమంటాడంటే అంటాడు. అప్పుడు దాకా దీవించమని ఆయనే ఇది ఏంటో రాస్తాం అదేంటి పరిమాణం. కనుక దేవుని యొక్క రక్షణ పొందుకున్న నీవు, యేసు ప్రభు యొక్క రక్షణ యేసు ప్రభు రక్షణ అంగీకరించిన నీవు, నీ మాటలో, నీ క్రియలో, నీ తలంపులో కత్తగా లేకపోతే నీవు అధికారాన్ని వాడుకోలేవు. ఈ మోషే ముందు నేను నోటి మాన్యం కలిగి ఉండేది ఇది అంటాడు. అన్నందుకు గాను సర్లే నువ్వు దేవుడిగా ఉండి నీ ఫరో నీ ప్రవక్తగా అన్నట్టు అంటాడు. అని చెప్పినట్టు చేయాలి.
ఈరోజు ప్రభు నీతో మాట్లాడి నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నీ సంఘ జీవితంలో చెప్పినట్టుగా చేయడానికి నువ్వు సిద్ధంగా ఉంటే, ఏదైతే వినవో వాక్యం, ఆ వాక్యాన్ని నువ్వు సరిచేసుకోవడం ప్రార్థిస్తే నీకు దేవుడిచ్చిన అధికారాన్ని నీ ద్వారా దేవుడు వాడుకుంటాను. ఒక మాట జ్ఞాపకం చేస్తారు. ఇప్పుడు సపోజ్ ఏమనుకోవాలి, ఇప్పుడు అన్న లిమిస్తాను పెద్దలు ఆంధ్రాలో అందుకే డాక్టర్ బాగుంటుంది, డాక్టర్ గారు పోయారు అనుకోండి. డాక్టర్ గారు ఏమంటారు, ఇదిగో 7 గంటలకి టాబ్లెట్ తీసుకోవాలా, 2 గంటలకు టాబ్లెట్ తీసుకోవాలా, సాయంకాలం 7 గంటలకు టాబ్లెట్ తీసుకోవాలా అన్నారు అనుకోండి. ఏం చేస్తాం? ఖచ్చితంగా అన్నయ్య చేసుకుంటాడు, అక్క కూడా చెబుతుంది. కానీ వాక్యం చెబుతుందంటే ఉదయం సాయంకాలం వాక్యాన్ని ధ్యానించమంటే ఇది మాత్రం చేయం. ఇది చేస్తే ఏమవుతుంది తెలుసా? 107 అవుతుంది. నా వాక్కులు పంపించింది నేను బాగు చేశానని. అంటే నువ్వు ఉదయం సాయంకాలం వాక్యం చదివితే శారీరకంగా స్వస్థ వచ్చేస్తుంది, మానసికంగా స్వస్థ వస్తుంది, ఆత్మీయంగా స్వస్థ వస్తుంది, ఆర్థిక పరంగా స్వస్థ వస్తుంది, సామాన్య పరంగా స్వస్థ వస్తుంది. అంటే అన్ని విషయాల్లో నెమ్మది ఉంటుంది. నిన్ను పొందవడదని అంటలేదు, కానీ నీవు అది చేస్తావు కానీ ఇది చేయవు. కానీ మోషే ఫరోకు దేవుడిగా పంపడంగా కారణం తెలుసా? మోషే జమ్మిపెట్టులో దాయబడి తన తల్లికి అప్పగితమైనప్పుడు తల్లి చిన్ననాటి నుంచి దేవుని భయభక్తిలో పెంచింది. అందుకనే దాని 108 జరుగుతున్నారు. యెహోవాయను భక్తి కలిగి ఆయన త్రోవలో నడిచేవారు ధన్యులు కదా. నీలోకి నీ భార్య ఫలించే ద్రాక్షగా ఉంటుంది. అంటే నీ సంఘం, నీ కుటుంబం ఫలించే వారిగా ఉండాలంటే ఆయన ఎందుకు భయభక్తి కలిగి ఉండాలి. మోషే దేవుని ఎందుకు భయభక్తి కలిగి ఉన్నాడు. అందుకనే ఆయన ఫరో కుమార్ దగ్గర పెరిగిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తారు? ఎబ్రిల్కి సపోర్ట్ చేస్తారు. తెల్లారేమో ఎబ్రిల్ తెచ్చేసరికి ఎబ్రిల్ బెదిరిస్తారు, అంటే సొంతలే బెదిరిస్తారు. నీవు కూడా యేసు ప్రభు కోసం నిలబడేటప్పుడు ఇంట్లో నుంచి కూడా నీకు కష్టం వస్తుంది, ఇరుకు వస్తుంది, ఇబ్బంది వస్తాయి. కానీ నువ్వేం చేయాలి? దేవుడు సమస్తం సమకూడి మేలుకై జరిగించాడు అనుకుని ఎప్పుడైతే నువ్వు దేవుడి వైపు చూస్తావో, అయ్యో నేను చాలా పాపం చేసి ఇచ్చానండి అనుకున్నాడు. ఎవరు? ఫరో. నేను దేవుడి పాపం చేశానయ్యా బాబు, ఇక నేను చాలా పాపం చేశాను అని చెప్పారు. 2 సార్లు అనుకుంటాడు, 2 సార్లు అంటాడు. 9వ అధ్యాయం 10వ అధ్యాయం 2 సార్లు అంటాడు అని అతను చేశాను. కానీ పశ్చాత్తాపం లేదు. కానీ పశ్చాత్తాపం కలిగి ఉండాలి. పాపములు చేశాను నేను, నీ ముందర నా తల ఎత్తలేను, క్షమించగలిగే నీ మనసు ఓరాచింది నాయారధనలో. పాపములు చేశాను నేను, నీ ముందర నా తల ఎత్తలేను, క్షమించగలిగే నీ మనసు ఓరాచింది నాయారధనలో. నీవు దేవునితో మాట్లాడుకుంటూ నిన్ను నీవు సమాధానపరుచుకుంటావో ఆ రోజే నీవు ఆశీర్వాదాన్ని అధికారాన్ని కలిగి ఉంటావు. ఇప్పుడు మీ అందరూ ఒక ప్రశ్న ఇంగ్లీష్ పాస్టర్ గారు, ఈ రోజు మీరు దేవుని చూశారా? యేసు ప్రభుని గారు మీరు చూశారా? యేసు ప్రభుని గారు మీరు చూశారా? చూడదా? యేసు చూడదా? ఆయన వాక్యము దేవుడు ఉండేను, వాక్యము దేవుడై ఉండేను. ఆ వాక్యమే శరీరధారి అయ్యి ఉపాసన సద్గుణ నామని చెప్పండి. దేవుడిని తెలుసా? చాలా మంది ఇది మామూలు పుస్తకం చెప్తారు,
కానీ ఏ పుస్తకం మీద కూడా పరిశుద్ధ గ్రంథం ఉండదు. అంటే నువ్వు దేవుడిని చూస్తున్నావు కానీ దేవుడిని అనుభవించలేకపోతున్నావు. అంటే అది ఎప్పుడు సాధ్యమంటే ఇది నా మనవి, ప్రతిరోజు 1 గంట మీరు వాక్యం చదవండి. 1 గంట 3 నెలల్లో మనసం ఉబేడిలో వీటిలో ఉంటే సుత్తంతా అధిగచ్చబడింది. హల్లెలూయా. నీవు వాక్యం చదివి చూడు, రోజు 1 గంట వాక్యం చదివి నీ దగ్గరికి శోధన రాదు. నీవు అన్ని జనుల ఎదుట దేవుడి నామాన్ని ప్రత్యక్షపరచుకుంటావు. మోషే ఎలా అయితే ప్రత్యక్షపరిచాడో, మోషే ఎలా అయితే దేవుడి నామం నిలబడ్డాడో నీవు కూడా నిలబడతావు. మోషే ఎలా అయితే దేవుడి యొక్క అధికారాన్ని వాడుకున్నాడో నీవు కూడా వాడుకుంటావు. ఏంటి, నా కుమారుడు ఉద్యోగం రావాలా అని అడిగితే దేవుడు ఇస్తాడు. నాకు ఇది కావాలా అని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు చేయాల్సింది ఏంటంటే దేవుడిని అనుభవించేవాడిగా ఉండాలి. దేవుడు నీతోనే ఉంటున్నాడు, నువ్వు చూడలేదు. దేవుడు నీతోనే ఉంటున్నాడు, ఆయన మాట వింటలేదు. చాలా మంది ఈ రోజుల్లో ఇది అన్నమాట ఏంటంటే దేవుడి ఎన్ని వాడుకుంటారు, దేవుడితో మాట్లాడటం మానేస్తారు. ఏదేదో తోటలో ఆడమ్మ కూడా అదే చేశారు, అన్ని చేశారు, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు, సైతంతో మాట్లాడుకుంటున్నారు, దేవుడితో మాట్లాడలేదు. దాంతో ఏమో మీరు శోధన వచ్చారు కనుక నీ జీవితంలో శోధన రాకుండా జై జీవితాన్ని కలిగి ఉండి నీవు కూడా మోసేవని అన్ని ఎదుట దేవుని మేంపరిచేవాడిగా ఉంటే మోసేగారికి తెలిసిందా? మోసేగారికి తెలిసిందా? చూపులు రాలేదు. మోసేగారి గురించి వాడిని ఏమన్నా అన్నారా? మోసేని చూస్తే అందరం గడగడ దాటిపోయినారు. నువ్వు ఎప్పుడైతే యేసులో కలిగి ఉంటావో నువ్వు నాకేమన్నారో నీ దగ్గరికి ఏ శోధన రాదు. అందుకని మత్తయి సువార్త 26:40 ఉంటుంది, శోధనలో ప్రవేశించుకున్నట్టుగా 1 గడియను మీరు ప్రార్థన చేయలేము. ఈ దినాన సంఘ తెలుగు ఆరాధన దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో ఏది జరిగినా అది మేలుకు గుర్తుపెట్టుకోవాలి. రెండవది, నీవు ఎప్పుడైతే దేవుడి యొక్క వాక్యాన్ని అనుభవిస్తూ ఆరాధిస్తుంటావో దేవుడి యొక్క అధికారంతో అన్ని జనుల ఎదుట దేవుడి నామాన్ని కనపరిచి మోసేవలే దేవుడిని నేను దీవిస్తాను. మూడవది, నీ ఎప్పుడైతే దేవుడితో ప్రార్థన చేసుకుని దేవుడితో సంభాషణ చేస్తావో నీ దగ్గరికి సైతాను వచ్చి సంభాషణ చేయవు. సిద్ధంగా ఉన్నావా? ప్రార్థన చేసుకున్నా. రాత్రి ప్రియ దేవుడి సంగమా, దేవుడు నీతో మాట్లాడుతున్నా. దేశంలో నివసిస్తున్నాం. ఐగుప్తులోనికి మోషేను పంపించిన రీతిలో ఈ స్థలానికి వచ్చామో ఒకసారి జ్ఞాపకం చేసుకో. మోషే ఎలా అయితే ఫరోకు దేవుడిగా ఉన్నాడో నీవును అన్ని ఎదుట దేవుడి పోలిక కలిగి ఉండాలని కోరుకుంటున్నా. సిద్ధంగా ఉన్నావా? ఆ పోలిక నీళ్ళు ఉండాలంటే దేవుడు నీకు ఇచ్చిన అధికారాన్ని వాడుకోవాలి. ఆయన నీ నోట వచ్చిన మాటలను వాడుకోవాలి. ఆయన ఎందులో ఉంచిన ఆత్మను వాడుకోవాలి. ఆయన నిబంధన దేవుడు. హల్లెలూయా. ఈ దినాన దేవుడు నీతో నిబంధన చేస్తాడు. నీవే స్థితులను సరే సమస్తాన్ని సమకూడి వేరుకై తగ్గించి దేవుడిగా నిన్ను గొప్ప చేయబోతున్నాను. నా కుమార్తె, నా కుమారుడా, ప్రియ సంగమా, నీ జీవితంలో ఏ లోటు ఉన్నదో ఆ లోటు తీసివేయడానికి సిద్ధంగా ఉన్నా. నీకు భయం ఉందా, ఆందోళన ఉందా, కలవరం ఉందా? సమాధానాన్ని ఆశీర్వదించి దేవుడు నేను పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? ప్రభు ప్రశ్నిస్తున్నాడు. ఏం చేయాలనుకుంటున్నావు? మోసే చేతిలో కర్రను వాడుకున్నాను, మోసేను వాడుకున్నాను, ఆహ్వాను వాడుకున్నాను, నిన్ను కూడా వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఇది దేవుడికి వచ్చే ప్రశ్న. ప్రార్థన చేసుకున్నాం. ప్రియా దేవుడి బిడ్డలారా, ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నాడని నమ్మించే నువ్వు నీ కుడి హస్తాన్ని పైకెత్తి, ప్రభువా ఈ దినం నీతో నిబంధన చేసుకుంటున్నా. మోసే చేతులు కర్ర వాడుకుంటున్నాను, వాడుకో ప్రభువా. నన్ను అన్నిటి సాక్షిగా నిలబెట్టుకో ప్రభువా. నీ కుమార్తెగా నీ కుమారుడు వాడుకొచ్చి తెచ్చుకోవచ్చు ప్రభువా అని ప్రభుతో మాట్లాడుకో. దేవుడు నేను గొప్ప చేయబోతున్నాను. కృపాసత్య సంపూర్ణ నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి నా మాతో మీరు మాట్లాడుతూ వందనాలు. ఇచ్చిన అధికారాన్ని మోసేలా వాడుకున్నాడు ప్రభా, అలా మేము కూడా వాడుకునే తల్లి దయచేయమని ఎంతమంది అయితే నిబంధన చేసుకున్నారు ఆ నిబంధనలో మీరు గొప్ప జ్ఞాపకం చేసుకునే వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. సంఘ కాపరిని ప్రీతం గారిని జ్ఞాపకం చేసుకుని దీవించండి. అలానే ప్రభా తెలుగు సంఘ కాపరి రత్నబాబును జ్ఞాపకం దీవించండి.
సంఘ నాయకులు ప్రతి ఒక్కరి పేరు పిలిచి జ్ఞాపకం చేసుకుని ఆశించడానికి విశ్వాసం ప్రతి ఒక్కరి ప్రభావ ఈ కప్పుడు జ్ఞాపకం చేసుకుని నేను సమస్తాన్ని సమకూడి మేలుకి తెలిసిన ప్రవర్తన ప్రకారం ప్రతి ఒక్కరి జీవితంతో ప్రభావ మేళతో నిన్ను పంపించి ఆశీర్వదించమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. అవకాశం ఇచ్చిన దైవజనులు రత్నబాబు గారికి పెద్దలకు ప్రతి వందనాలు వారి కుశలించడం సన్మానం చేస్తాం. మనందరం కలిసి సభలో కానుకలు కలెక్ట్ చేసుకుంటుండగా నీ దానము నీ గానము ప్రభు యేసుదే అని పాట పాడుకుందాం. పాట పాడుకుంటూ కానుకలు కలెక్ట్ చేసుకుందాం. నీ దానము నీ గానము ప్రభు యేసుదే నీ దశమావరము నీయా మన దేవుడు ఎంత గొప్పవాడు. ఆయన యొక్క శక్తిని ఆ యొక్క పరిత్యాగం చేసి ఆ ఇజ్రాయెల్ ప్రజలను విడిపించినటువంటి దేవుడు ఈ రోజు కూడా నీ జీవితాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నట్టయితే వాటి నుండి విడిపించే దేవుడై ఉన్నాడు. అలాగే ఆయన విగ్రహారాధన అంటే ఆయనకి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. మన జీవితాల్లో దేనినైనా విగ్రహంగా చేసి మన జీవితాల్లో మనం ఉంటున్నట్లయితే ఆ విగ్రహాలను మనం మన జీవితాలను తొలగించుకోవాలి. ఎందుకనగా ఏ దేవుడు చేసినటువంటి ఆ 10 ఆజ్ఞలు కూడా ఆ యొక్క 10 తెగుళ్ళు కూడా ఆ విగ్రహాలకు ఆ యొక్క వాటికి వ్యతిరేకంగా ఆయన చేస్తున్నాడు.
వాటి యొక్క పునాదులను కదిపి ఉన్నాడు. ఎందుకంటే దేవుడు ఆయన సజీవమైనటువంటి దేవుడు. ప్రేమ దేవుని బిడ్డారా, ఈ రోజు మన సజీవుడైనటువంటి దేవుడిని మనం ఆరాధిస్తున్నాం, పూజిస్తున్నాం. దేవుడు అంటున్నాడు మోషేతో, నీవు వెళ్ళి వారిని విడిపించు, తద్వారా వారు వచ్చి they may come and worship me and serve me. వారు వచ్చి నన్ను స్తుతించులాగన, ఆరాధించులాగన, వారు నన్ను సేవించులాగన వారిని విడిపింప చేయమని మోషేను దేవుడు పంపించున్నాడు. ఈ రోజు దేవుడు మన జీవితాలను కూడా వాడుకోవాలని ఆశపడుతున్నాడు. యేసయ్య నీకు వందనాలు. ఈ రాత్రికాల సమయమందు అయా కూడి వచ్చిన ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. ఈ యొక్క బిడ్డలు అనేకమైనటువంటి అవసరాలతో, అనేకమైనటువంటి సమస్యలతో నీ సన్నిధిలో నిన్ను ఆరాధించాలని, కొనియాడాలని, గణపరచాలని, నీ నామాన్ని హెచ్చించాలని, నీ వాక్యాన్ని విని బలపరచబడాలని, నీ ఆశీర్వాదములతో నింపబడాలని అయ్యో వారు ఎంతో ఆశతో నీ సన్నిధికి వచ్చి ఉండగా అయ్యో ప్రతి బిడ్డను కూడా అయ్యా మీరు తృప్తిపరిచి, ప్రతి బిడ్డను కూడా మీరు నింపి, ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించి, స్వస్థపరిచి, విడుదలపరిచి పంపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఎవరికైతే స్వస్థత కావాలో స్వస్థత దయచేయండి, ఎవరికైతే విడుదల కావాలో విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నీ కృప నిండుగా కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ వారమంతా కూడా వారితో ఉండి, వారి పరిపాలనలో అయ్యా వారి ఆఫీస్ పనుల్లో మీరు ఉండి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీ కృప నిండుగా దయచేసి మరి నీకు సాక్షులుగా జీవించడానికి సహాయం చేయండి. అపాయం నుండి, కీడు నుండి, యాక్సిడెంట్ నుండి, శాతం యొక్క శోధన నుండి ప్రతి బిడ్డను కూడా సంరక్షించి కాపుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. వారమంతా కూడా నీ బిడ్డలో ప్రార్థన యందు, విశ్వాసం యందు, వ్యక్తిగత పరిశుద్ధత యందు, వ్యక్తిగత ఆరాధన యందు అయినా నీ యొక్క వాక్య పఠనములో, వాక్య ధ్యానములో దినదినం కూడా వర్ధిల్లినట్లు ప్రతి బిడ్డను కూడా బలపరచమని ప్రార్థిస్తున్నాం. భారతదేశంలో విడిచి వచ్చిన మా కుటుంబాన్ని, భార్యలను, భర్తలను, తల్లిదండ్రులను, అన్నదమ్ములను మీరే దాన్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నీ బిడ్డలు స్కూల్కి వెళ్ళినప్పుడు, ఇంటికి వస్తున్నప్పుడు నీ కాపుదలు దయచేయండి. కాలేజ్కి వెళ్తున్నాడు, పని వాటికి వెళ్తున్నప్పుడు నాయన అన్ని విషయాలు కూడా ప్రతి బిడ్డను కూడా మీరు సంరక్షించి కాపాడమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నీకు వందనాలు. ఎత్తబడిన కానుకలను దీవించి ప్రతిఫలం దయచేయండి. వాక్య సందేశాన్ని అందజేసినటువంటి దాసులను, వారి పరిచయాన్ని, వారి కుటుంబాన్ని బహుగా ఆశీర్వదించి దీవించండి. సాయి సంఘాన్ని ఆశీర్వదించి మా పరిచయాలందరినీ కూడా అభివృద్ధి పరిచి ఈ నామ మహిమార్థమై సంఘమునైనా మీరు ఎల్లప్పుడు కూడా స్తుతించి గణపరిచి సాక్షులుగా జీవించినట్టు చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఈ నామం పరిశుద్ధపరచబడునుగా, ఈ రాజ్యం వచ్చునుగా, ఈ చిత్త పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును. మనల్ని క్షమించిన ప్రకారం ఇప్పుడు తండ్రి అయిన మన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మక నేను సహవాసం సన్నిధి మనకును, మన కుటుంబానికి, సంఘానికి తోడై ఉండి నడిపించును గాక.